మెచ్చుకొనుట మరియు ప్రోత్సహించుట. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు చేసిన కొన్ని అద్భుతముల గురించి చదువుతాము. ఆయన బోధించడము మాత్రమే కాక ప్రజలందరి గురించి శ్రద్ధ వహించారు. ఎవరూ ముట్టుకొనని కుష్ఠరోగులను ఆయన ముట్టుకొని ఉన్నారు. ఆయన వారిని స్వస్థపరుచుటయేగాక వారికెంతో విలువనిచ్చారు. ఒక రోమా శతాధిపతి ఎంతో దీనుడైయుండి మరియు విశ్వాసముతో నిండినవాడై తన దాసుని స్వస్థపరచుటకు ప్రభువు తన ఇంటికి వస్తానని చెప్పినప్పటికీ అతడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనము గమనించండి. విశ్వాసము మరియు దీనత్వము రెండూ కలిసి వెళతాయి. వెంటనే ప్రభువైన యేసు ఇట్లన్నారు, ఇశ్రాయేలులో నేనెవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనము గమనించండి. ప్రజలను మెచ్చుకొనుటలోను మరియు ప్రోత్సహించుటలోను ప్రభువైన యేసు ఎంతో ప్రావీణుడు. ఒకసారి అందరిలో ప్రభువు పేతురును ఇలా మెచ్చుకున్నాడు. సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచి ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనము. ఆయన నతనయేలును ఇలాగున మెచ్చుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనములో, ఇదిగో ఇతని యందు ఏ కపటమునూ లేదు. వారెవరు పరిపూర్ణులు కాకపోయినప్పటికీ ప్రభు అయిన యేసు వారిని ఎంతో విస్తారముగా ప్రశంసించారు. రోమా శతాధిపతి పేతురు మరియు నతనయేలు లోపములు గల అసంపూర్ణులు, కానీ వారందరిలో ప్రశంసించుటకు ప్రభువు ఏదో ఒకటి కనుగొన్నారు. రక్షణ పొందని వారిలోనూ విగ్రహారాధికులలోనూ శతాధిపతిలోనూ, అనగా బైబిలును గాని లేక నిజదేవుని గాని కొంచెము కూడా ఎరుగని వారిలోనూ మంచిని ప్రశంసించుటకు ఆయన వెనుదీయలేదు. తన జీవిత కాలం అంతటిలో ఆ రోమా శతాధిపతి ప్రభువు తనతో అనిన మాటలను మరచిపోతాడనుకుంటున్నారా? మరచిపోడు. ఆ మాటలను బట్టి అతడు ఎంతో ప్రోత్సహించబడి బహుశా ప్రభువైన యేసుకు ఒక శిష్యుడిగా మారి ఉండవచ్చును. ఇక్కడ మనము నిజమైన భక్తిని మరియు పరలోక రాజ్యమును గురించిన కొంత జ్ఞానము నేర్చుకొనుచున్నాము. ఆదాము సంతానము ప్రజలను మెచ్చుకొనుటలో ఎంతో పిసినిగొట్టులుగా ఉండి మరియు తీర్పు తీర్చుటలో ఎంతో ప్రావీణ్యము కలిగి ఉంటారు. వారు ఉప్పొంగి పోతారేమోనని ఇతరులను మనము బహిరంగముగా మెచ్చుకొనము. నిజముగా భయభక్తులు గల వారిని కూడా మనము మెచ్చుకొనలేము. ఈ అలవాటును చాలామంది విశ్వాసులు క్రీస్తులో నుండి నేర్చుకొనలేదు. సాతాను నుండి కలిగే ముఖస్థుతులు మనము చేయకూడదు. కానీ నిజముగా యోగ్యమైన వారిని మెచ్చుకొనుట దేవుని లక్షణము. ఒక దైవజనుడు ఒక సహోదరుని మెచ్చుకున్నట్లయితే అతడు ప్రభువైన యేసును వెంబడించుటకు ఎంతో ప్రోత్సహించబడతాడు. ప్రియ స్నేహితులారా, మీరు మీ తోటి వారిని మెచ్చుకుని ప్రోత్సహించుచున్నారా, లేక వారిని అవమానపరిచి విలువలేని వారిగా చేసి వెనుకకు నెట్టివేస్తున్నారా? ఏది మంచిదో ఆలోచించండి. ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరముగా మారునట్లు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.